అండ్ చాలా చిన్న ఏజ్ అని అనుకుంటాం కానీ మనకంటే మన ఫ్యామిలీ ఒకరికొకరు చాలా మంది అడిగారు తను కూడా ఏంటి అప్పుడే మ్యారేజ్ చేసుకున్నావు అని. నేను కన్సీవ్ అయినప్పుడు కూడా అసలు చాలా మంది చెప్పేశారు నాకు అంటే ఇప్పుడు వద్దు అని చెప్పేశారు, లావ్ అయిపోతావు తర్వాత అది అసలు ఇప్పుడు వద్దు అని చెప్పేశారు. అసలు ఏంటి ఇంత ఇంత చిన్న ఏజ్ లో నువ్వు మ్యారేజ్ చేసుకున్నావండి, ఇంత చిన్న ఏజ్ లో అసలు ఎందుకు నువ్వు ఇప్పుడే మ్యారేజ్ ఏంటి అది సిద్ధుకి నాకు ఎలా అంటే ఎవరైతే వచ్చి దీని వల్ల ఇది అవుతుంది అని చెప్తారో అది తిరగరాసి చూపించాలని అనిపిస్తుంది మాకు. ఓకే, సో అలానే చేసాం మేము కూడా. అంటే మీరు ఇంకా సెటిల్ అవ్వలేదు, మీకు ఇల్లు కూడా లేదు, అట్లీస్ట్ 10 రూపీస్ కూడా సంపాదించట్లేదు, అప్పుడే పెళ్ళేంటి అని అన్నారు. చేసేసాం. దాని తర్వాత చిన్న ఏజ్ లోనే అంటే కన్సీవ్ అయిన తర్వాత నువ్వు చాలా లావ్ అయిపోతావు, నీకు ఆపర్చునిటీస్ రావు అన్నారు. నేను డెలివరీ September 19th అయితే 15th వరకు షూట్ లోనే ఉన్నాను. అండ్ అయాన్ష్ పుట్టిన తర్వాత సిజరేన్ నాకు. సో 27th డే మనకి స్ట్రగుల్స్ వల్ల చేయడం జరిగిందా లేకుంటే లేదు జస్ట్ అసలు ఇప్పటికీ నేను ఏమంటా అంటే స్ట్రగుల్స్ అనేవి మనం సృష్టించుకునే బ్రో. ఎప్పుడనేది స్ట్రగుల్స్ అనేవి కూడా ఇప్పుడు 10 రూపాయలు వచ్చింది అనుకోండి, 10 రూపాయల్లో మనం హ్యాపీగా ఉండొచ్చు, 100 వస్తే 100లో హ్యాపీగా ఉండొచ్చు, ఎంత వస్తే అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది. దానికి మించే లైఫ్ స్టైల్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో మేమేంటంటే వర్క్ చూసుకున్నాం కానీ ఖాళీగా ఉండాలని ఎప్పుడు చూసుకో